ఆంధ్రప్రదేశ్లో మాంసాహార ప్రియులకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే చికెన్ ఇప్పుడు కొనాలంటే 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కిలో చికెన్ ధర ఊహించని స్థాయిలో పెరిగి 380 నుంచి 400 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ ధరలకు కూడా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో జనాలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదనే సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ధరల మంటకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వేసవి కాలం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఎండ దెబ్బకు కోళ్లు మృతి చెందడంతో మార్కెట్లో సరఫరా పడిపోయింది. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్ల సీజన్ రావడంతో చికెన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో వ్యాపారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ధరలను పెంచుతున్నారని ఆరోపణలున్నాయి. అయితే చికెన్ రేట్లు విపరీతంగా పెరిగాయని, కోళ్ల ఫారం డీలర్స్ ధరలు పెంచడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు చికెన్ షాపు యజమానులు. రేట్లు ఎంత పెరిగినా కూడా తమకు ఎక్కువేమీ మిగలటం లేదంటున్నారు. నా పేరు మహమ్మద్ హుస్సేన్. మాది చికెన్ షాప్ 20 ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తున్నాం. పోయిన వారానికి ఈ వారం రేట్లు విపరీతంగా పెరిగినాయండి. ఎందుకంటే కోళ్ల ఫారం డీలర్స్ విపరీతమైన రేట్లు పెంచారు. దాని కారణంగా స్కిన్లెస్ 340 ఇంటూ 370 కూడా అమ్ముతున్నారు. మేము 340 అమ్ముతున్నాం. ఫారెన్ వచ్చి 200 అమ్ముతున్నాము. ఏమంటే విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఇది పైనుంచి వచ్చినాయి ఇవ్వండి. కోళ్ల ఫారం డీలర్సే వాళ్ళే ఎక్కువగా పెట్టి వాళ్ళు ఈ రేట్లకి ఇస్తాం మేము, లేదంటే మానేయండి అని అంటున్నారు. ఇక్కడ మాకు మార్జిన్ ఏమి లేదండి. మాకు ఏమీ ఎంత కష్టపడినా రూపాయి ఏమీ లేదు. మరి మాకు రావట్లేదా, లేకపోతే అసలు అక్కడే ఇదైందా అనేది తెలియట్లే. ఇప్పుడు దళారీలు అంటున్నారు. దళారీలు మరి వాళ్ళు ఏమైనా ఎక్కువ వేసుకొని మాకు అసలు ఏమైనా ఎంత కష్టపడినా కూలీలకు కూడా కూలీ ఇవ్వలేని పొజిషన్కి వచ్చేసింది. కూలీలకు కూడా కూలీ ఇవ్వలేకపోతాం. కూలీలకి 800-1000 రూపాయలు ఏంది వాళ్ళు రావట్లే. మేము ఎంత కష్టపడినా ఎంతకంత అయిపోతుంది వల్ల అందుకే మేము దానికోసం ధర్నా చేస్తాం. మాకు న్యాయం జరగాలి. మాకు ఏదో రూపాయి మాకన్నా రావాలి, అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. గ్యాస్ బండ్ ఈ రోజున చూస్తే 3000 రూపాయలు లేనిదే బండ్ లేదు బ్లాక్లో. ప్రోటీన్ల కోసం చికెన్, గుడ్లు తినాలని చెప్తున్నా ధరలు అందుబాటులో లేక ప్రజలు అటు పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక సిపిఎం నేత రామకృష్ణ అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే డాక్టర్లు కానీ ఎవరైనా సరే మన ప్రోటీన్ల కోసం ప్రతిరోజు గుడ్లు తినమంటా ఉన్నారు, అలాగే చికెన్ తినమంటా ఉన్నారు. కానీ సామాన్య పేదలకి, మధ్యతరగతి ప్రజానీకానికి ఈ 2 కూడా అందుబాటులో లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క పౌల్ట్రీ రైతులేమో మాకు గుడ్డుకి 6 రూపాయలు పడుతూ ఉంది, కానీ మేము 3-4 రూపాయలకి క్రేసే పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ దళారులు రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు, మేము నష్టపోతున్నామని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పౌల్ట్రీ రైతుల్లో ఆదుకోవాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకి గుడ్లు, చికెన్ కూడా అందుబాటులో తేవాలని కోరుకుంటా ఉన్నాం. చికెన్ రేట్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని, ధరలను నియంత్రణలో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. చికెన్ రేట్లు పెరిగినప్పటికీ విచిత్రంగా కోడిగుడ్డు ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో దిగుమతులు తగ్గిన స్థానిక ఉత్పత్తి వల్ల గుడ్డు ధరలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. గోదావరి జిల్లాలు చేపల ఉత్పత్తికి ప్రసిద్ధి కావడంతో ఇప్పుడు మార్కెట్లో చేపలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. తక్కువ ధరలో లభ్యమవుతున్న రకరకాల చేపల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.